వందనాలమ్మా. కళ్ళు మూసుకుని ప్రార్థించేస్తాం. పరలోకంలో ఎన్నో మహిమ ఘనత ప్రభావాలు పంచున్న మా కన్న తండ్రి, మా నాయన గడిచిన దినమంతా కాపాడుతండి. మీతో మాట్లాడుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి సాయంకాల సమయాన్ని తండ్రి మీతో మాట్లాడుకోవడానికి మేమంతా కూడి ఉన్నాం తండ్రి నాన్న. మేము తండ్రి నాన్న ఎట్టి హృదయంతో వచ్చి ఉన్నాం. మీకు సర్వం తెలుస్తుంది నాన్న. హృదయ ఆలోచనలు ఎరిగి ఉన్నవాడు తండ్రి నాన్న. మాలో తండ్రి లోపంలో దోషంలో ఏమైనా ఉంటే తండ్రి సరి చేయండి తండ్రి నాన్న. మా బ్రతుకు తండ్రి నాన్న మరొకరికి తండ్రి నాన్న మార్గంగా ఉండేటట్టు సహాయం దయచేయమని వేడుకున్నాం తండ్రి. ఇప్పుడు తండ్రి మీ మాటలు పరిశీలిస్తుండగా తండ్రి విన్నవారు తండ్రి వాటి ప్రకారంగా బ్రతికే ఆలోచన దయచేయండి తండ్రి. ఇది తండ్రి నాన్న శరీరానుసారమైన మాటలు కాదు తండ్రి నాన్న. దేవుని ఆలోచనలని తండ్రి ఎరిగిన వారు తండ్రి నాన్న ఎరిగి తండ్రి నాన్న వాటి ప్రకారం బ్రతికే మనసు అందరికీ దయచేయమని వేడుకుని తండ్రి ఇప్పుడు చెప్పుచున్న మాటలు తండ్రి నాన్న ఏ ఒక్కరు తండ్రి నాన్న ద్వేషాలతో తండ్రి నాన్న తండ్రి కోపాలతో తీసుకోకుండా తండ్రి నాన్న దేవుని యొక్క తండ్రి నాన్న మాటలు తండ్రి దేవుని యొక్క మాట మా హృదయంలో భద్రపరచుకోవాలని ఆలోచన అందరికీ దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన తండ్రి మీ ప్రియకుమార్ మా ప్రియరక్షుడు యేసుక్రీస్తు గారి నామములో అతి మిగిలిగా అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనమ్మా. అయితే ఈరోజు మనం చెప్పబడుకున్న అంశం ఏంటంటే భూమి మీద ఉన్న మనందరికీ బాగా బ్రతకాలనే ఒక ఆశ ఉంటుంది ప్రతి మనిషికి. ఎందుకంటే శరీరంతో ఉన్నాం కాబట్టి నేను బాగా గొప్పవాడిగా ఈ భూమి మీద బ్రతకాలి, నేను బ్రతికినంత కాలం ఒక గొప్ప స్థాయిలో మంచి స్థాయిలో బ్రతకాలని ఆలోచిస్తాం. ఏ ఒక్కరు దరిద్రులుగా దీనులుగా బ్రతకడానికి ఒప్పుకోరు. కారణం ఏంటంటే ఈ శరీరానికి సుఖ సంతోషాలు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఏంటంటే ఆశపడుతుంటాం ప్రతిదీని. ఇప్పుడు సైకిల్ ఉన్నాడు బైక్ కావాలని ఆశపడతాడు, బైక్ ఉన్నాడు కారు కావాలని ఆశపడతాడు, పెంకుటిల్లు ఉన్నాడు మేడ కావాలని ఆశపడతాడు. ఇలా ఒకదానికొకటి ఆశపడుతూ మన బ్రతుకుని సాగిస్తాం. అయితే ప్రేమని దేవుని పిల్లలు ఇలాగ ఆశపడుతున్న మనకు లోకం కూడా కొన్ని ఆశలు చూపిస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే పండుగల టైంలో షాపింగ్ మాల్ ఖాళీగా ఉండవండి. ఎందుకంటే మన ఆశ ఏంటంటే ఎక్కడ తక్కువకు వస్తుందో అక్కడికి మనం పరిగెట్టుకుని వెళ్తాం. ఎందుకంటే 2 రూపాయలు తగ్గిందిలా 10 రూపాయలు తగ్గుతుందంటే ఎంత దూరమైనా వెళ్తాం. కాబట్టి మన ఆశ మన బలహీనత షాప్ వారికి లాభం చేకూర్చుతుంది. ఎందుకంటే నేను ఆఫర్ పెడితే నా దగ్గర జనాలు వస్తారని అంటాం. అందుకే చూడండి పండుగ టైంలో ఎక్కువ బట్టలు కానీ షాపింగ్లో ఒకవేళ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఇలాగ ఆఫర్స్ పెడుతుంటారు మనల్ని ఆకర్షించడానికి. కాబట్టి మనం కూడా వెళ్తుంటాం, అలాగే వెళ్ళి మనకు కావాల్సింది ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడ కొనుక్కుంటాం. అయితే అది మనకి ఏంటంటే ఒక బలహీనత. అది మన దేహంతో ఉన్నాం కాబట్టి తగ్గుతుంది అనే ఆలోచన చేస్తాం, కానీ మంచిదో కాదో కొన్ని చూడరు కూడా. అలాగే ఎందుకంటే మనకి ఏం కావాలి, కొంచెం మంచిది కావాలి, తక్కువలో వచ్చేది ఆశ మనకి శరీరంతో. కాబట్టి ప్రేమని దేవుని పిల్లరా మన ఆశ వాడికి వ్యాపారం అయిపోయింది కదండి. మనం ఏదైతే ఆశపడుతున్నాం అది దానికి వాళ్ళకి వ్యాపారం. కాబట్టి మనకు చిన్న ఆశ పెడుతున్నాడు, మనం దాంట్లో పడుతున్నాం అనమాట. అలాగే ప్రేమని దేవుని పిల్లరా ఎక్కువ చూడండి ఇలాంటి ఆశలకి ఆడవాళ్ళు స్త్రీలు ఎక్కువ బలహీన పడిపోతారు. ఎక్కడైనా ఆఫర్ అంటే ఎక్కువగా కనిపించింది ఎవరు ఆడవాళ్ళకి కనిపిస్తారు కదండి. అంటే తప్పుగా అనుకోకండి, ఎక్కడైనా ఆఫర్లు పెట్టారంటే ఆడవాళ్ళకి, అలాగని మగవాళ్ళు కూడా కనబడరు అనుకోకండి. ఎందుకంటే ఎక్కడ వైన్ షాప్లో చూసినా మగవాళ్ళ లైన్లు ఎక్కువైపోతుంది. మీరు ఒక విషయం చెప్తాను, మనకి నౌకరని మాకు తెలుసు కదండి. ఒక్కరోజు కూరగాయలు పట్టుకురావడం నేను చూడలేదండి నేను 2 రోజుల్లో. కానీ వైన్ షాప్ మాత్రం కాళ్ళు తీసుకొని వెళ్ళిపోయాడండి. అంటే ఆ మనిషికి బలహీనత, మందంటే బలహీనత. అలాగే ఒక్కొక్కరికి ఒకటి, కొందరికి సినిమా అంటే బలహీనత, తెల్లవారు 3 గంటలకు వెళ్ళిపోయి సినిమా హాల్ దగ్గర ఉండే, అలాగా రకరకాలుగా మనుషులకి బలహీనతతో బ్రతుకుతున్నారు. అది బయటకి ఏంటంటే ఆశ అనమాట. అయితే ప్రియమైన దేవుని పిల్లలు అలాగే ఈ ఆశ ఇప్పుడు నేను పుట్టింది కాదండి. ఒకప్పుడు ఆదాము అవ్వకి అపవాది అనేది కూడా ఆశ చూపించింది. దేవుని మాట వెనుక నా మాట వినంటే అందులో ఆడవాళ్ళకి సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. కాబట్టి అవ్వ ఆదాము బుట్టలో పడిపోయింది. అంటే మనమైతే అలాగే ఆపర్లకు పడిపోతున్నామో, మనమైతే ఎలాగే వీటిలన్నిటికి పడిపోతున్నామో అలాగే పడిపోయి, అలాగనే తెలివైన వాళ్ళు కాదండి ఆడవాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. సంవత్సరం క్రితం ఏ చీర కట్టడం అంటే చెప్పగలే టాలెంట్ ఉంది ఆడవాళ్ళకి. కలర్తో సహా అంచులతో సహా చెప్తారు. ఎందుకంటే
చూస్తున్నాను కాబట్టి తెలుసు. అలాగే ప్రియమైన దేవుని పిల్లరా, అయితే ఆ బలహీనత వల్ల పడిపోయింది. కాబట్టి ఎప్పుడైతే నీలో బలహీనత, నీలో ఆస్తులు ఉన్నాయంటే అపవాదికి లేదా పాపానికి చోటు ఇచ్చినట్లు అవుతుంది. అలాగే అదే బలహీనత యేసుక్రీస్తు గారిని కూడా చూపించడానికి అపవాది వచ్చింది. ఈయన కూడా అర్థమని వచ్చింది, కానీ ఆయన బలహీన పడలేదు. తిరిగేసి అపవాదికి ఆయన కౌంటర్ వేసినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన హృదయంలో దేవుని మీద ధ్యాస, ఆయన దేవుని మీద ఆశపడలేదు. ఆశపడడం వల్ల మనలో బలహీనతలు ఎన్నో, లోపాలు ఎన్నో బయటకు కనబడుతుంటాయి ప్రియమైన దేవుని పిల్లరా. అలాగే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. తను కూడా దేవుడు మీరు ఈ పట్టణాన్ని నాశనం చేస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనగానే వెళ్ళిపోవడం మానేసి దేవుడు వెనక్కి చూడొద్దంటే అమ్మో నా ఇల్లు, నా ఆస్తి ఏటైపోద్దని వెనక్కి తిరిగి చూసింది. ఎందుకంటే ఆశ, ఇల్లు ఏటైపోద్దా అని ఆశపడుతుంది. ఆశపడడం వల్ల తన జీవితాన్ని కోల్పోయింది. అలాగే ప్రియమైన దేవుని పిల్లలు, మనం కూడా ఈ భూమి మీదకి వచ్చి 60-70 సంవత్సరాల కాలంలో దేనికోసం ఆశపడుతున్నామో సంపాదించాలి, ఎక్కువగా సంపాదించాలి, మంచి స్థితిలో ఉండాలి. కానీ ఎంత సంపాదించినా మనం ఎక్కడికి వెళ్తాము? శ్మశానం వరకే. నువ్వు సంపాదించిన ఆస్తి, నువ్వు సంపాదించిన డబ్బు, ధనము అంతా కూడా శ్మశానం కూడా రావు. నీ ఇంట్లో ఉండిపోతే తర్వాత నీ తరం వారు, నీ తర్వాత వారు అనుభవిస్తారు. వాళ్ళు కూడా కొంతవరకే, వాళ్ళ కాలం అయిపోయిందనుకో వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి. నువ్వెంత ధనవంతుడివైనా శ్మశానం ముందు నువ్వు ఒక పేదవాడివే. నువ్వు చివరికి కొనుక్కునే స్థలము ఇల్లులు కాదమ్మా, శ్మశానం. అది కూడా నీ వారు పడతారు. నువ్వు, నీ దగ్గర ఏముండదు. నేను శ్మశానం కూడా నీ వారు, పిల్లలు లేకపోతే ఎవరో డబ్బులు వేసుకొని నీకు ఆ స్థలాన్ని కొనేసి పెడతారు. కానీ నువ్వు కోటీశ్వరుడు అవ్వచ్చు, కానీ శ్మశానం ముందు నువ్వు పేదవాడివే. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, ఒక విషయాన్ని మనం పరిశీలిస్తే మొదటి యోహాను 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ వచనం, మొదటి యోహాను. లోకమును దాని ఆశ గతించుకోవచ్చున్నాయి, కానీ దేవుని చిత్తం జరిగించిన వాడు నిరంతరం నిల్చునంట. లోకంలో నువ్వు ఏదైతే ఆశపడుచున్నావో అవన్నీ గతించిపోతాయమ్మా. ఏమంటే నీ డబ్బు, బంగారం ఏది రాదు. వాక్యం ఏం చెప్తుందంటే లోకంలోని ప్రతిదీ నశించిపోతుంది, కానీ దేవుని చిత్తం జరిగించిన వాడే నిరంతరం నిలుస్తాడంట. నీ డబ్బు ఎప్పుడు నిన్ను నిలుపుతుంది నిరంతరం. నీ బంధువులు ఎవరు నేను నిరంతరం ఉండేటట్టు చూడరు. నీ స్నేహితులు ఎవరు నీతో ఉండరు కూడా. అయితే నిరంతరం ఉండగలిగేది దేవుని చిత్తం జరిగిస్తే నువ్వు నిరంతరం బ్రతకగలవు. అయితే ఈ ధనము ఇదంతా దేనికోసం అంటే శరీరాన్ని కలిగి ఉన్నావు కాబట్టి శరీరం కోసమే. ఈ 60-70 సంవత్సరాల కాలంలోనే మనం చివరిలో దీని గురించి మాట ఉంది, చూసుకుందాం. ఎంత సంపాదించినా ఈ ధనము అనేది, ధనం వల్ల మనకి ఏం కలుగుతుందో అది లాస్ట్లో చూసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలు, కాబట్టి మీరు భూమి మీద ఉండేటప్పుడు దేనికోసం ఎంతవరకు కావాలో అంత గురించి ఆలోచించండి. ఎక్కువ సంపాదించాలంటే ఇప్పుడు మధ్యాహ్నం సంఘంలో ఒక మెసేజ్ చెప్పారు బ్రదరు. ఏంటంటే సంపాదించిన ఆస్తి అంతా తన చనిపోయిన తర్వాత రూపాయి కూడా పట్టుకెళ్ళలేపాడంట. ఎన్నో శ్రమలు పడి సంపాదించుకున్నాడు, తర్వాత చివరికి రూపాయి కూడా తీసుకెళ్ళిపోయాడు. ఈ రోజు రేపు మనం కూడా చనిపోవాల్సి వస్తుంది. నీ మేడ తీసుకెళ్ళలేవు, నీ ఉద్యోగం తీసుకెళ్ళవు, ఏది తీసుకెళ్ళవు, ఏది నీతో రాదు. నీ ఒంటి మీద బట్టలు కూడా నీతో రావు. కాబట్టి బ్రతుకున్నంత కాలమే. అయితే ఎలా బ్రతకాలో ఒకసారి వాక్యాన్ని కూడా పరిశీలిద్దాం. సామెతలు 22వ అధ్యాయం 22వ అధ్యాయం మొదటి వచనం. సామెతలు 22వ అధ్యాయం మొదటి వచనం. గొప్ప ఐశ్వర్యం కంటే, మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యం కంటే, బంగారం వెండి కంటే మంచి పేరు సంపాదించుకుంటే చాలంటమ్మా. ఏం బ్రతికాడురా బాబా అని చెప్పుకోవాలి మన బ్రతుకులో. అంతేగాని ఎంత సంపాదించాడు, ఎంత ఉన్నదో అనుకోరు. ఎందుకంటే నువ్వు చనిపోయేటప్పుడు నేను మోయడానికి 4 కావాలి. ఆ 4 లేకపోతే నీ బ్రతుకు ఎంత సంపాదించి నీ బ్రతుకి వాల్యూ ఏమంటే చెప్పండి. నిన్ను అనవసరంగా వదిలేస్తే నీ బ్రతుకు, నీ ధనమే నుంచి నిన్ను మోసుకెళ్తుందా?
మోసుకెళ్ళదు. నీ పేరు నువ్వు బ్రతికిన నీ బ్రతుకులో మంచి పేరే నిన్ను తీసుకెళ్తుంటది. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, సంపాదించడం కంటే నీ మంచి పేరు ఎలా సంపాదించుకోవాలో, మంచి పేరు అనేది ఎలా వస్తుందో అని ఆలోచించి బ్రతికితే ఈరోజు ఏ ఒక్కరూ నశించిపోరు. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, మరొక వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే లూకా సువార్త 12:19. లూకా సువార్త 12:19. నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించు, చెప్పుకుందామని అనుకోని 20వ వచనం కూడా చదువు. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పును. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఈ బ్రతికినంతకాలం తినుతూ త్రాగుచు సంతృప్తి చెందాం అనుకోండి, సడన్ గా దేవుడు అంటే నీ ప్రాణాన్ని అడుగుతాడంట. ఎవరు అడుగుతారు? దేవుడే. అధికారం, ప్రాణం అడిగే అధికారం దేవునికి ఉంది. ఎందుకంటే పెట్టేవాడికే అధికారం ఉంటుంది. దేవుడు నువ్వు తిరుగుతూ ప్రేమించు తాగుతూ నువ్వు ఎంజాయ్మెంట్లు ఉంటే సడన్ గా దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతే నువ్వు సంపాదించిన సంపాదన ఏమవుతుందని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. ఏమవుతుంది? నువ్వు అనుభవించలేని ఆస్తి ఎందుకండి? నువ్వు ఎంత కష్టపడి ఉదయం వెళ్ళిపోయి ఒక 2-3 డ్యూటీలు చేసుకొని, లేకపోతే నువ్వు ఎన్నో శ్రమలు ఇబ్బందులు పడి సంపాదించుకున్న ఆస్తి సంపద నువ్వు అనుభవించకపోతే ఎందుకు దాన్ని సంపాదించి? దేనికోసం? నువ్వు సంపాదించడానికి, నువ్వు అనుభవించడానికే కదా కష్టపడ్డావు, నువ్వు అనుభవించడానికే కదా ఇంత కూడబెట్టుకున్నావు. అలాంటిది నువ్వు అనుభవించే సమయానికి దేవుడిని ప్రాణం అడిగితే ఏం చేస్తా ఆలోచించండి. కాబట్టి వెండి బంగారముల కంటే దేవుని దయ కోరతగినది. ఆయన దయ కోరితే ఇంకా ఇది ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే దేవుని దగ్గర అనేక బుద్ధి జ్ఞానములు దేవుని యందు గుప్తములై ఉన్నాయంట. ఏంటంటే దేవుని దగ్గర మంచి పేరు, మంచి నడవడిక దేవుని దగ్గర నేర్చుకుంటా ఆయన ఉన్న లోకానికి మనం వెళ్తాం. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికినా ఎక్కడికి వెళ్ళి శ్మశానం వరకు వెళ్తాం, కానీ ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే ఒకసారి ఆలోచించండి, వెళ్ళాము. ఎందుకంటే దేవుని దగ్గరే ఆ మార్గం ఏంటంటే దేవుని దగ్గరే ఉంటుంది, మనుషుల దగ్గర ఉండదు. అంతవరకు మనుషులు ఎంతవరకు వస్తారు? శ్మశానం వరకు వస్తారు. నీ భార్య అయినా, నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ పిల్లలైనా అక్కడ వరకు వచ్చి అక్కడ నిన్ను నాకు ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు చెప్పుకుంటే చనిపోయినప్పుడు చూద్దాం, వదిలేసి నిన్ను శ్మశానం గొయ్యిలో పెట్టి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒంటరివాడు. ఎంతమంది అంటే ఏం లాభం? నువ్వు అనుభవించలేని ఆస్తి నీకు ఎందుకు? దానికోసం దేనికే పోరాటం, ఎందుకు ఈ ఆరాటం? చెప్పండి, ఆలోచించండి. అయితే ప్రేమ దేవుని పిల్లలు, మరొక వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే మొదటి పేతురు 2:9 వచనం. 2:9 వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు ఆరాటపడుతున్నావు కదా, ఇప్పుడు ప్రేమ కూడా ఆఫర్స్ ఇచ్చినట్టు దేవుడు కూడా నీకు ఆఫర్ ఇచ్చాడు ఈ వాక్యంలో. ఏంటో తెలుసా? ఒకసారి చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే రాజులైన యాజక సమూహాన్ని అంట. నువ్వు మామూలు నార్మల్ ఆర్డినరీ మ్యాన్ కాదంట. దేవుడిలో నువ్వు బ్రతికితే రాజులైన రాజు ఎలాగుంటాడండి? ఒక ఎంతో మందికి, ఒక ప్రాంతానికి శాసించే స్థితిలో అంటాడు. నువ్వు ఆ స్థితిలో ఉండాలని దేవుడు నీకు రాజులైన యాజక సమూహం అన్నాడట. రాజు ఏ మాట చెప్తే అది తప్పైన ఒప్పని చెప్తే అది ఒక శాసనంగా ఉండిపోతుంది. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, నువ్వు దేవుణ్ణి వెతికితే దేవుడు నీకు ఏంటిచ్చండి ఆఫరు? రాజులైన యాజక సమూహాన్ని అంట. నువ్వు రాజు ఒక మాట చెప్తే అది ఎలా అంటే శాసనంగా స్థిరపడిపోద్దావు. నువ్వు కూడా చెప్పిన మాట శాసనంగా ఉండాలి. ఎందుకంటే అది నువ్వు దేవుడిలో బ్రతికితే అది నీకు దొరుకుతుంది. ఇంకో దాంట్లో కిందకి వెళ్తే
పరిశుద్ధ జనం అంట. పరిశుద్ధ జనముగా నువ్వు ఉండాలి. అప్పుడు దేవుడు ఇవి నీకు ఇచ్చిన ఆఫర్స్. పరిశుద్ధ జనముగా ఉండవంటే నీలో ఏ పాపం ఉండదు, దేనికోసం బలహీనపడవు, దేనికోసం ఆశపడవు అనమాట. నీ శరీర ఆశలు, శరీర క్రియల్ని నువ్వు వదిలిపెట్టి పరిశుద్ధంగా ఉంటా. పరిశుద్ధంగా అంటే ఇక్కడ భూమి మీద వాక్యంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించబోవు కృపను దూరం చేసుకున్నారు. కాబట్టి దేవుళ్ళు అంటే పరిశుద్ధత కూడా నీకు వస్తుందంట. ఆఫర్స్ చూడండి ఇవి ఏంటంటే ఎప్పుడో పండగ పూట వచ్చేవి కాదు. ఇవి నీ బ్రతుకులో ఒక్కసారిగా నీటిని కానీ దక్కించుకుంటే నీ బ్రతుకులో అంతా దీని ప్రకారంగా బ్రతికేవాడికి ఉంటావు. ఒక రాజు స్థితిని నీకు ఇచ్చాడు. నీకు కిరీటం అవసరం లేదు, నీ బ్రతికే ఒక రాజు. నీ మాట నువ్వు దేవుల్లో బ్రతికావనుకో, ఆ మాట శాసనంగా ఉండిపోద్ది నీ చుట్టుపక్కల ఉన్న వారికి. అలాగే తర్వాత పరిశుద్ధ జనంగా, తర్వాత దేవుని సొత్తు అంట. నువ్వు దేవుని సొత్తుని ఎవరైనా టచ్ చేయగలరా? దేవుని ఆస్థానికి ఎవరైనా టచ్ చేయగలరా? నీ బ్రతుకు దేవుని సొత్తుగా ఉండాలన్నమాట. ఎందుకంటే నీ బ్రతుకులో దేవుని సొత్తు నీలో కనిపించాలి. ఇప్పుడు చూడండి, కొంతమంది ఆశపడుతుంటారు అది ఇది కావాలని. అదే దేవుని సొత్తు అయితే ఇంకా బంగారం ఆయనతో బంగారం ఇంకోటి ఎందుకు చెప్పండి. దేవుడు సొత్తు అంటే అదే, దాన్ని మించి ఇంకా ఆస్తి ఏమి ఉండదు, దేవుడు కూడా కోరుకోదు. లోపడిన వాళ్ళని ప్రజలు అంట దేవునికి లోపడరంట. ఇప్పుడు ఆదాము ఎలా లోపడిపోయింది, అలాగే లోతు భార్య ఎలా లోపడిపోయింది, అలాగా మీరు దేవుళ్ళు అంటే దేనికి లోపడరంట. ఈ 60-70 సంవత్సరాల కాలంలో నీ శరీరంతో ఏదైతే కోరుకుంటావో అలాంటివి విసర్జిస్తావు. అది మన యేసుక్రీస్తు గారు బ్రతుకులో చూపించారు. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, నువ్వు బ్రతుకులో ఇంత ఆరాటపడి ఇంత సంపాదిస్తున్నావు కదా, దానికోసం దేవుడు మరొక వాక్యం చూపించాడు. నీకు ఇల్లు అది కావాలి, ఇది కావాలి, నేను అంతస్తులు ఉండాలి, ఉద్యోగం కావాలి, మంచి స్థితిలో నేను ఉండాలి, నా బ్రతుకులో అది కోరుకున్నా కదా. ఒకసారి ఆ స్థితిలో ఉండాలి పరిస్థితి దేవుడు కూడా వాక్యంలో రాసించాడు. ఆదికాండం 36 అధ్యాయం 36 వచనం. ధనము బంగారం సంపాదించిన వారి స్థితి ఎలాగుంటుందో ఒకసారి చూడండి. 36 వచనం. వారు విస్తారమైన సంపద గలవారు గనుక ఓకే అంతే ఆపే. విస్తారమైన సంపద కలిగి ఉండాలంట, కలిసి నివసించరంట. ఇదే చూడండి, మామూలుగా ఎంత పూర్వకాలం అంటే ఉమ్మడి కుటుంబాలు, లేకపోతే ఒక ఇంట్లో 2-3 ఫ్యామిలీ కలిసి ఉండేవారు పూర్వం. ఇప్పుడు చూడండి, ఇల్లు మీద ఇల్లు కట్టేటప్పటికి ఏమొచ్చి అంటే ఒకరితో ఒకరు కలిసి సంబంధాలు చెడిపోయారు. పిల్లలకు ఒక రూమ్ బెడ్రూమ్, తల్లికి ఒక రూము, తండ్రికి ఒక రూము. ఇలాగా ఇంతకు ముందు అయితే ఏమీ లేనప్పుడు కలిసి ఉండేవారు. ఇప్పుడు విస్తారమైన ధనము రాబోతుకి డివైడ్ అయిపోయారు. ఇంతకు ముందు చూడండి, పిల్లలు అయితే మన ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా ఫోన్ చేసినా లేకపోతే వాట్సాప్లో పెళ్లి కార్డులు. ఇంతకుముందు మనం డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ధనం పెరిగేస్తుంది, మన గుణం తరిగిపోతుంది. కాబట్టి ఆలోచించండి, ఎంత ధనమున్నా ఎంత బలమున్నా నువ్వు లాస్ట్కి సమాధి దగ్గర నువ్వు జీరో. అది ఆలోచించండి. ధనముందని నువ్వు విరవీగిపోకూడదు కూడా. ఎందుకంటే నీ పరలోకాన్ని తీసుకెళ్ళి ధనం కాదు, నీ గుణం తీసుకెళ్తాడు. కాబట్టి ప్రేమని దేవుని పిల్లగా ఇంత అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.